ఇప్పుడు మాట్లాడితే మన దేవుణ్ణి మనం ఆరాధించి మన మతాన్ని మనం ఆచరించి అవతల వాళ్ళని మనము గౌరవించాలి. అది కనీస నైతిక ధర్మం, అది కరెక్టే కదా. మరి పాపం వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు ఏం పాపం చేసినారు? ఈ మాట నేను మాట్లాడుతున్నాను, నన్ను గొర్రెబిడ్డలు ఈడు మళ్ళీ అది ఇది అని చెప్పి ఇది కాదు. అంటే ఏదైనా మాట్లాడితే గొర్రెబిడ్డ, లేదా ప్రభుత్వాన్ని పాలకులను ఏమైనా క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్, లేదంటే నువ్వు పాకిస్తాన్కి పో. ఈ మూడే మనకు తెలుసు. ఏదైనా మాట్లాడితే అవతలని తిట్టడము, అమ్మనా బూతులు మాట్లాడడము, కామెంట్లు చేయడము, ఫేస్ మార్పులు చేసి వాడిని ఏందన్నా కానీ ఇబ్బంది పెట్టడము, ఇంట్లో ఆడవాళ్ళ గురించి కఠినంగా హీనాతీనంగా మాట్లాడడము, ఇంతకంటే మనకి మనం మేధాసేం పైకి ఎదగలే కదా. కాబట్టి మనం ఇవే మాట్లాడతాం, ఇవే చేస్తాం. ఈ భారతదేశం చరిత్ర అంతా చూడు, హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం. కొత్తగా ఇప్పుడు క్రైస్తవులు మత మార్పులు జరుగుతున్నాయని పొద్దున్న లేచిన కాడి నుంచి ఆ రాధా మనోహర్ దాస్ అనేవాడు, ఆ పిల్లగ జుట్టువాడు ఉంటాడు కదా, పొద్దున్న లేచి నుంచి వాడు క్రిస్టియన్ల మీద బైబుల్ని లంజల బుక్ అంటాడు, బైబుల్ని వ్యభిచారం బుక్ అంటాడు, బైబుల్ అనేది ఒక శుద్ధ దండగ అంటాడు. మరి వాడు మాట్లాడేది కరెక్ట్గా ఉందా? పొద్దున్న లేస్తేనే ఆ దళిత వాడల్లేక ఆ దళిత క్రిస్టియన్ ఆ వాడల్లోకి వెళ్ళి మీరు ఇట్లా చేస్తున్నారు, మీరు ప్రచారానికి పోకూడదు అంటే ఏడ రాసింది? మన భారతదేశంలో ఉంది కదా మత ప్రచార హక్కు మనకుంది, ఓకేనా. మతాన్ని మనము ప్రచారం చేసుకునే హక్కు ఉంది, కానీ బలవంతంగా మనం లాక్కునే హక్కు ఎవరికి లేదు. వాళ్ళు బలవంతంగా లాక్కోలే, వాళ్ళలో సువార్త అనేది ఒకటి ఉంది, వాళ్ళు బయట పోయి ప్రకటించుకుంటారు. నీకు నొప్పి ఏముంది? నీకు ఇష్టం ఉంటే నువ్వు, లేదంటే నువ్వు వినొద్దు, పాటించద్దు, పక్కా పో, అవసరం లేదు. నీది నువ్వు అన్నా సక్రమంగా పాటించు. ఎవడు అడిగినాడు నిన్ని? వాళ్ళు సువార్త చేసుకుంటారు, ఓకే. మరి మనోళ్ళు చేస్తారు కదా బయట, మనోళ్ళు చేస్తుంటారు కదా, ఇస్కాన్ వాళ్ళు, ఆ రష్యాలోనూ ఈ సగాల ఇక్కడ యూరోపియన్ కంట్రీస్లో ఆడ తిరుగుతుంటారు కదా మన ఇస్కాన్కి సంబంధించిన వాళ్ళు, ఇస్కాన్ భగవద్గీత అని చెప్పి వాళ్ళు అక్కడంతా తిరుగుతుంటారు కదా, ఆ భజనలు అవన్నీ చేస్తుంటారు కదా. మరి మన పరిస్థితి ఏమి? అవతలోనికి మనం చెప్పే ముందర మనము చూసుకోవాలి కదా. పొద్దున్న లేచిన కాడి నుంచి వీడు క్రిస్టియన్ల మీద పడ్డము, మాట్లాడడము ఇది చేస్తుంటాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, వయసులో నీకంటే పెద్దోడరా, వాడిని అరా త్వర అని మాట్లాడుతున్నావు, అరే త్వరే అని మాట్లాడుతున్నావు, కనీసం నీకు ఇది లేదా అని చెప్పి. ఉంటే ఒకవేళ 20-30 ఏళ్ళ పెద్దోడు ఉంటాడా, 40 ఏళ్ళ పెద్దోడు ఉంటాడా? ఓకేనా. ఒక 2000 ఏళ్ళ క్రిందటి నాటి యేసు ప్రభువుల గురించి, జీసస్ క్రైస్ట్ గురించి